రేవంత్ రెడ్డి మైండ్ ఖరాబయ్యి మాట్లాడుతున్నారు అని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. తాను బీసీలకు ఏం చేయలేదని సీఎం రేవంత్ అండం అవివేకమన్నారు. ఒక్క బీసీల కోసమే 250 రెసిడెన్షియల్ స్కూల్స్ కు జీవో ఇచ్చిన వ్యక్తి తానే అన్నారు. సంచార జాతి పిల్లలకు ఎంట్రన్స్ ఎగ్జామ్ లేకుండా స్కూల్స్ లో అడ్మిషన్ ఇచ్చింది కూడా తనే అన్నారు. తెలంగాణలో తను తెలియని వ్యక్తి లేరని అన్నారు ఈటల రాజేందర్. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పాత కల్చర్, పాత దబాయింపులు, పాత అబద్ధాలు ఉండేయని చెప్పి అనుకున్నాను. కానీ అధికారంకి వచ్చిన తర్వాత వారి భాష మారలే, వారి దబాయింపులు మారలే, వారు ఇతరుల పట్ల చిల్లరగా మాట్లాడే భాష కూడా మారలే. మొన్నటి ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గారికి అదృష్టం కలిసి వచ్చింది. ముఖ్యమంత్రి అయిన అనేక హామీలు ఇచ్చారు. 6 గ్యారెంటీలు, 66 హామీలు వాళ్ళ మేనిఫెస్టోలో, 400 పైచలకు కార్యక్రమం అంటే వాగ్దానాలు. 6 గ్యారెంటీలు, 66 హామీలు, 420 రకాల పనులు. ఒక్క ఆర్టీసీలో ఉచిత ప్రయాణం తప్ప ఇంతవరకు ఏది కూడా అమలు కాలే. మమ్మల్ని పట్టుకొని ఇట్లా అట్లా డెఫినెట్గా ప్రజలు గమనిస్తారు. ఇవన్నీ ఈ ప్రచారాల ఊరులో అంతిమ న్యాయ నిర్ణేతలు ప్రజలే. కాబట్టి ఇలా రేవంత్ రెడ్డి గురించి 4 నెలలనే అర్థమైంది ఏంటంటే అబద్ధాల కోరు. ఒడ్డెక్కేదాకా ఓడమల్లప్ప, ఒడ్డెక్కేదాకా బోడమల్లప్ప, ఇది ఆయన పట్ల అర్థమైంది. ఈ మధ్య వారు చేస్తున్న భాష చూస్తూ ఉంటే అసలు కాన్షియస్గా ఉండడా లేదా అనిపిస్తుంది. మతి భ్రమించి మాట్లాడుతున్నాడా లేకపోతే కాన్షియస్గా మాట్లాడుతున్నా అనిపిస్తుంది. అందుకనే అట్లాంటి జోలికి మేము పోము. కానీ అనివార్యం అయినప్పుడు తప్పకుండా కొట్లాడుతూనే ఉంటాం మేము.